తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం 26, 28 వార్డులలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీఐఎస్సీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సామాజిక పెన్షన్లను ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు పెంచి నేడు ట్రూ డౌన్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కరెంటు ఛార్జీలను తగ్గించుకుంటూ వస్తున్నారని వివరించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాని మోడీ 4 స్లాబుల జీఎస్టీ పన్నును 2 స్లాబులుగా విధించి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవసరమైన వస్తువులు కొనుగోలుకు సులభతరం చేశారని అన్నారు. ఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత మాట్లాడుతూ పెన్షన్లు రాని వారికి కొత్త పెన్షన్లను మంజూరుకు త్వరలోని దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలియజేశారు. అనంతరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీఎస్టీ పన్నులు తగ్గించడంతో టీడీపీ నాయకులు భీమవరం పట్టణంలోని ఎలక్ట్రానిక్ మరియు ఇతర వాణిజ్య సముదాయాలను సందర్శించి జీఎస్టీ అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, ముస్లిం మైనార్టీ మరియు రజక కార్పొరేషన్ డైరెక్టర్లు ఎండీ షబీనా, ఉప్పులూరి చంద్రశేఖర్, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబైన గోవింద్, టీడీపీ నాయకులు మామిడిశెట్టి ప్రసాద్, మైలాబత్తుల ఐజాక్ బాబు, మాంతి గణపతి, మెంటే గోపి, ఎండీ నౌషాద్, గన్నిరెడ్డి త్రినాథ్, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గుడూరి సుబ్బారావు, నేదునూరి గంగాధర్ తిలక్, ములుగుర్తి శ్రీనివాస్, గంధం రాధా, సయ్యద్ నసీమా బేగం, షేక్ రబ్బానీ, ఎండీ ఖలీల్, ఎండీ ఫిరోజ్, మాతా సురేష్ బాబు, అంగర వెంకటేశ్వరరావు, పాల శ్రీరామదాసు, చెల్లబోయిన సుబ్బారావు, నల్లం గంగాధర్ తిలక్, పాల రామకృష్ణ, దొంగ వెంకటేశ్వరరావు, వీర్వలి ఉమామహేశ్వరరావు, బొక్క శ్రీనివాస్, పీవీటీ డివిస్ రాజు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు 1వ తారీఖు వచ్చిందంటే పేద ప్రజలందరికీ కూడా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ పెన్షన్ స్కీమ్ అనేది 1వ తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగే అన్ని ప్రాంతాల్లో మారుమూలలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ స్కీమ్ మొట్టమొదట ఎన్టీ రామారావు గారు 30 రోజులకి 30 రూపాయలు ప్రారంభిస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయల వరకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ 2,000 రూపాయల్లో సుమారుగా 1,870 రూపాయలు ఒక తెలుగుదేశం పలు ప్రభుత్వాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని 1,870 రూపాయలు అప్పటికి ఉంది. తదుపరి గత ప్రభుత్వం 3,000 ఇస్తామని చెప్పి 4 దఫాలుగా పెంచుతామని చెప్పి 250 అట్లా పెంచడం జరిగింది. కానీ ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఒకేసారి వారికి పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం కానీ, అదేవిధంగా బెడ్ మీద ఉన్నటువంటి 15,000 కానీ 6,000 రూపాయలు కానీ 3 రకాల కూడా చక్కగా 1వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే కనుక ఒక రోజు ముందరే నెలాఖరు రోజున ఇచ్చి పేద ప్రజలకు ఎప్పుడూ కూడా లేట్ అవ్వకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 1వ తారీఖు. 1వ తారీఖు అంటే అందరికీ కూడా పండగ రోజు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఉదయాన్నే తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం, ఈ ఆదేశాన్ని శిరసా వహిస్తూ ఎంప్లాయీస్ కానీ కూటమి నాయకులు కానీ ఎంతో ఘనంగా అందరినీ ఆనందంగా చూసేటట్టుగా చేస్తూ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ రోజున మన గౌరవనీయులు శాలిటీ బ్యూరో సభ్యులు మన సీతారామలక్ష్మి గారు, మన జిల్లా అధ్యక్షులు రామరాజు గారు, సారథి గారు, కోళ్ల నాగేశ్వర గారు, పట్టణ అధ్యక్ష సెక్రటరీలు, మన పెద్దలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా మీతో పండుగ చేసుకోవడానికి మీ అందరూ రావడం జరిగింది. మేమందరం కలిసి సోనా విజయ్ షాప్కు రావడం జరిగింది. ఇక్కడ చాలా సందడిగా ఉంది. నిజంగా దసరా ఈ రోజు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మహిళలు పెద్ద ఎత్తున, ఎందుకంటే నిన్న మొన్న కూడా అందరూ చెప్తున్నారు
ఏదైతే ఎలక్ట్రానిక్ షాపులు ఉన్నాయో ఏది మన వివరంలో ఖాళీ లేవు. ప్రతిదీ కూడా ముఖ్యంగా మహిళలతో నిండిపోయి ఉన్నాయని ఇప్పుడు మేనేజర్ గారు కూడా చెబుతున్నారు. దీనికి కారణం మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు GST 4 స్లాబ్లలో ఉన్నవి 2 స్లాబ్లు తగ్గించడం, దాదాపుగా ₹1,00,000 ఒక 10,000 రూపాయలు ప్రతి వస్తువు మీద తగ్గడం కూడా ఈ రోజున మన ఇక్కడ ఉన్న మేనేజర్ గారు చెప్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా పేద ప్రజలకి ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా రాబో సంక్రాంతి కావచ్చు, దీపావళి కావచ్చు, దసరాకి చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉంది. కొనుగోలు చేసే ఇది కూడా పెరుగుద్ది మన రాష్ట్రానికి. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన చేసి ఈ రోజున రైతులకు అందుబాటులో నిన్నే గవర్నమెంట్ నుంచి ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా రైతుల కోసం అయ్యే ట్రాక్టర్లు కానీ అన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది. దాదాపుగా డ్రోన్లు కానీ ఇక్కడ ట్రాక్టర్లు కానీ అవి కూడా చాలా రైతులకి అందుబాటులో ఉండే విధంగా వస్తువులు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో సోపులు కావచ్చు, పేస్టులు కావచ్చు, ప్రతి ఒక్క వస్తువు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఈ రోజున బలహీన వర్గాలకు కానీ అదేవిధంగా అందరికీ కూడా రాష్ట్రంలో ప్రధానికి కూడా ఎన్డీఏ కూటమికి కానీ గౌరవ ప్రధానమంత్రి గారు కానీ GSTలు స్లాబ్లు మార్చడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్ గూడ్స్ సంబంధించి దాకా 28% ఉన్నటువంటి అన్నీ కూడా ఈరోజు 18% రావడం కానీ, అదేవిధంగా ఇంట్లో నిత్యావసర వస్తువులు ఉదయం నుంచి టూత్ పేస్ట్ కానీ, సబ్బు కానీ ఇవన్నీ కూడా అత్యధికంగా ఉన్న నుంచి 5% తీసుకురావడం. అలా ప్రతి విషయంలో కూడా ఒక పక్కన సిమెంట్ ధరల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఈరోజు సామాన్యుడికి అందుబాటులో ట్యాక్సేషన్ తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ప్రతి ఇంటిలో కూడా సుమారుగా 2,000 నుంచి 3,000 రూపాయలు వాళ్ళకి తగ్గేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అదేవిధంగా వ్యత్యాసం అంటే ఎక్కువగా ఖర్చు పెట్టే వాళ్ళకైతే 10-15,000 రూపాయలు కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి ఇంకా తగ్గుతూ ఉంది. పక్క ఈరోజు సామాన్యుడు ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్స్ అనుకూలతను బట్టి ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, టీవీస్ కానీ ఏవి కొన్నా కూడా ఈరోజు GST రూపంలో ప్రతి వ్యక్తికి కూడా వారికి ఉన్నటువంటి వస్తువుకి 4,000 రూపాయలు, 5,000 రూపాయలు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుమూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూల విరాట్ అమ్మవారు బంగారు చీరలో, ఉత్సవ అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో అమ్మవారి మాడవీధి ఉత్సవం వైభవంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు బద్రీనారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టన్ రైజర్ కార్యక్రమం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి హాజరైన సీఎం చంద్రబాబు. బడుగు బలహీన వర్గాలను జగన్ ప్రభుత్వం వంచిందన్న మంత్రి పార్థసారథి. అందుకే ప్రజలు 151 సీట్ల నుంచి 11కు పరిమితం చేశారని వ్యాఖ్య. హిందూ ధర్మానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న మంత్రి యానం. రాష్ట్రంలోని 5,600 ఆలయాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడి. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై తిరుమల వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.